జాతీయ రహదారి 63 పాత అలైన్మెంట్ ని అమలు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాల నుంచి తిప్పనపేట మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 63లో తమ భూములు కోల్పోతున్నామని నిరసిస్తూ జగిత్యాల అర్బన్ మండలం తిప్పనపేట వద్ద జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై రెండవ రోజు గురువారం మధ్యాహ్నం తిప్పనపేట గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జాతీయ రహదారి 63 గతంలో ఉన్న విధంగా నిర్మించాలని, అలైన్మెంట్ మార్చడంతో తమ భూములు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం చూడాలని, రైతుల అభ్యంతరాలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వారి సందర్భంగా కోరారు. ఇది వచ్చేసి పాత అలైన్మెంట్, ఇది వచ్చేసి కొత్త అలైన్మెంట్. గత ప్రభుత్వంలో ఆర్డీఓ వాళ్ళందరూ పట్టుకొని మొత్తానికి చేంజ్ చేశారు. సో ఈ చేంజ్ చేయడం వల్ల మేమందరం ఎఫెక్ట్ అవుతున్నాం. దాదాపు అందరికి ఉన్నది 3 గుంటలు 4 గుంటలు 10 గుంటల లోపే ఉన్నది. చిన్నకారు రైతున్నాం కాబట్టి ఎట్లన్నా మాకు న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాం. వాళ్ళేమో మాకు కొంచెం పొజిషన్ హయ్యర్ ఉంది కాబట్టి మాకు అధికారులు ఎవరో స్పందించట్లేదు. ఇక్కడికి కనీసం ఆర్డీఓకి మేము ఒక 36 కంప్లైంట్ ఇచ్చినాం, ఆయన కూడా స్పందించలే. ఈయన వచ్చి సర్వే వచ్చేసి మా లెక్కలు చేసుకుంటూ వెళ్తున్నారు. దాని ఆధారంగా మేము ఇక్కడ వేరే ఆప్షన్ లేక రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. దీనివలన ఇక్కడ దాదాపుగా 54 మంది నష్టపోతున్నారు. పాత లైన్ ప్రకారం 42 మంది నష్టపోతున్నారు. ఎట్లా చూసినా లెంత్ కూడా ఎక్కువ వస్తున్నది. ఎందుకు మార్చారు? గత ప్రభుత్వంలో జరిగిన మిస్టేక్ వలన మార్చారు. వాళ్ళ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మార్చారు కాబట్టి అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో దీని మీద చర్యలు తీసుకోవాలని మేము బాధిత రైతులం ఇక్కడ కూర్చొని వల్ల ధర్నా చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్డీఓ వలన కలెక్టర్ ఇక్కడికి వచ్చేదాకా మేము ఇక్కడ లెవెల్ మాకు చావులు తప్ప వేరే ఆప్షన్ లేదు. రైతు బలిదానాలను చూస్తారా, మరి ఒక రాజకీయ నాయకుల ఒత్తిడి చూస్తారా, ఏదో ఒక డిసైడ్ చేయాలని మేము కోరుకుంటున్నాం.